జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన దువ్వాడ శ్రీనివాస్ గారు గతంలో చేసిన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసులు ఇచ్చారు. అసలు ఆ వ్యాఖ్యలు ఏంటి, దాని మీద పరిస్థితి ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఆయన కార్యాచరణ ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. దువ్వాడ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు గతంలో మీరు ఎలాంటి కామెంట్స్ చేశారు, అసలు నోటీసులు ఎందుకు ఇచ్చారు పోలీసులు? గడిచిన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అప్పుడు మేము ఒక ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. అప్పటికున్న పరిస్థితులు అంటే 2వ నెలలో ఫిబ్రవరిలో అనుకుంటాను ఈ సమావేశాలు జరుగుతున్నప్పుడు. ఆ రోజు నేనేమన్నానంటే, ప్రశ్నించటానికే వచ్చాను రాజకీయాల్లోకి అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించడం మానేసినారు? ప్రశ్నించాలి కదా. మీరు డబ్బులు తీసుకొని ప్రశ్నించడం మానేశారని అందరూ చెప్పుకుంటున్నారు. నేను అదే మీకు అడుగుతున్నాను, కాబట్టి ఎందుకు ప్రశ్నించడం మానేశారు అని నేను పాయింట్ బ్లాంక్గా అడిగాను. అంతే. ఇదొక పౌరుడిగా, ఒక కౌన్సిల్ సభ్యుడిగా, ఒక ఎమ్మెల్సీగా ఇది నాకు అర్హత ఉందనే నేను అనుకుంటాను. ఇప్పుడు అధికారంలో ఉండేటప్పుడు ప్రతిపక్ష పార్టీ నుంచి వివిధ రకాలైన ప్రశ్నలు సంధిస్తాం, వివిధ రకాలైన అనుమానాలపైన, అభిప్రాయాలపైన మాట్లాడతాం. అది మా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. అది నేనే కాదు, ఒక సివిలియన్ కూడా అడగొచ్చు, ఒక పౌరుడు కూడా అడగొచ్చు, సామాన్య పౌరుడు. అలాగే నేను అడిగాను. అడిగిన దానికి వాళ్ళు ఏం చేశారంటే, ఇదే కేసు కాదు, ఇది హిరమండలంలో ఈ కేసు కట్టారని నిన్న ఎస్ఐ గారు వచ్చారు ఇక్కడికి. హిరమండలమే కాదు, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈ కేసులు కట్టారని నాకు అప్పుడే తెలుసు. నా దగ్గర కొంత సమాచారం కూడా ఉంది. అయితే ఆ కేసుల మీద అరెస్ట్ చేస్తారా లేదా, ఏం చేస్తారన్నది నాకు తెలియదు. నిన్నను హిరమండలం పోలీస్ స్టేషన్, శ్రీకాకుళం జిల్లా, అక్కడికి సంబంధించి ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు. మీ పైన 353 క్లాస్ 2, 351 క్లాస్ 2 అండ్ 67 ఐటీ యాక్ట్ ఇవి పెట్టడం జరిగింది. మీకు 41 నోటీస్. 41 అంటే ఓల్డ్ సెక్షన్స్ ప్రకారం, ఓల్డ్ దీని ప్రకారం. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం అయితే 35 క్లాస్ 3 ప్రకారం మీకు ఈ నోటీస్ ఇస్తున్నాం అన్నారు. నోటీస్ అందుకున్నాను. సో ఇలాంటివి ఇంకెన్ని కేసులు ఉన్నాయో, ఎన్ని వస్తాయో అవన్నీ కూడా తీసుకుంటాం. ఆ రోజు మీరు పవన్ కళ్యాణ్ పైన ఏవైతే ఆరోపణలు చేశారో, విమర్శలు చేశారో, అదే విమర్శలపైన ఇప్పుడు మీరు స్టాండ్ అయ్యి ఉన్నారా, లేకపోతే ఒపీనియన్ ఏమైనా మారిందా? నా ఒపీనియన్ ఎప్పుడు మారదండి. ఎందుకు మారాలి? నేను ఈ రోజుకి కూడా అడుగుతున్నాను. అయితే నేను ఆ రోజు ఏం అడిగానంటే, స్కీమ్స్ అమలు చేస్తామన్నారు, ఎన్నికలకు ముందు చాలా చెప్పారు, అవి ఏవి అమలు చేయలేదే, ఇది అన్యాయం కదా, మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు ప్రశ్నించరు అన్నాను. అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏంటి కనపడుతుందంటే, ఆనాటికి ఒక్క పెన్షన్ తప్ప ఈ ప్రభుత్వం ఇవ్వలేదు, కూటమి ప్రభుత్వం. ఈనాటికి చూస్తే పెన్షన్తో పాటు రైతు అమ్మఒడి మా ప్రభుత్వంలో ఇచ్చేవాళ్ళం, దానికి తల్లికి వందనం పేరున ఇచ్చారన్నది రుజువైతే ఇచ్చారు, చూశాను. తర్వాత రీసెంట్గా ఇప్పుడు రైతు భరోసాకు బదులుగా అది కూడా ఇస్తారనేసి, రైతులకు 20,000 చొప్పున కూడా ఇస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే బస్ ఫ్రీ కూడా చేస్తామని చెప్తున్నారు. చేస్తే మంచిదే. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఆనాడు ప్రశ్నించిన దానికి ఈనాడు నాకు సమాధానం దొరికింది. కొన్ని స్కీమ్స్ కనీసం ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలని కొన్ని అమలు చేశారు అనేది నేను యాక్సెప్ట్ చేయక తప్పదు. నేను ఇప్పుడు కాదని నేను అనలేను, ఇచ్చారు. ఇంకా ఉన్నవి కూడా ఇప్పుడు సాధారణంగా ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 కాదు, మొత్తం ఇచ్చినటువంటి 148 పైసలకు ఉన్నాయి. అవన్నీ కూడా అమలు చేయండి అని దయచేసి కోరుతున్నాను ప్రభుత్వాన్ని. ఇప్పటికి కూడా నేను ప్రభుత్వానికి ఒకటే కోరుతాను, మోదీ గారు లాంటి నాయకత్వం, మోదీ గారు లాంటి ఒక గొప్ప ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి 2 సార్లు వచ్చారు. అతి తక్కువ కాలంలో 2 సార్లు వచ్చారు. వచ్చి నేను ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాను అని చెప్పారు. కూటమిలో వారు కూడా ఉన్నారు. వారి సేవల్ని, వారి సహకారాన్ని కూటమి ప్రభుత్వం అందుకొని వెంటనే ఆ పోలవరం ప్రాజెక్టు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టేది పూర్తి చేయాలి. అలాగే అమరావతి అని ఉన్నారు. అట్లీస్ట్ ఓకే, అమరావతి అయినా మీరు అనుకుంటున్నటువంటి పద్ధతుల్లో అది చేస్తారా? త్వరగా చేయండి అని నేను కోరుకుంటున్నాను ఒక సభ్యుడిగా. మరి ఇంతకన్నా గొప్ప అవకాశం కూడా రాదు. కేంద్రంతో ఇంత గొప్ప సంబంధాలు ఉన్నటువంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి రాష్ట్రాలకు. నేను ఈరోజు ఇండిపెండెంట్గా ఉన్నాను. నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నా వ్యక్తిగత కారణంగా నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు ఇండిపెండెంట్గా ఉన్నాను కాబట్టి అన్ని వాస్తవంగా జరుగుతున్న పరిస్థితులు, పరిణామాల మీద నేను మాట్లాడతాను. ఇప్పటికీ తప్పు జరిగితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం, ఆవశ్యకత నాకుంది. ఇప్పుడైనా సరే ప్రశ్నిస్తాను. నాలో ఏం మార్పు వచ్చేది. నేనేమో సడన్గా మారిపోయి విమర్శించిన వాళ్ళని ఆకాశానికి ఎత్తినట్టు పొగిటేయటాలు,
ఇంతవరకు పొగిడిన వాళ్ళని ఇప్పుడే దించేయటాలు, అలాంటి దుర్మార్గమైన రాజకీయం, అలాంటి మాటలు నాకు రావు. ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ ద పాలిటిక్స్. చాలా పారదర్శకంగా ఉంటాను, ట్రాన్స్పరెంట్గానే మాట్లాడతాను. సార్, ఇప్పుడు మిమ్మల్ని వైసీపీలో సస్పెండ్ చేశారు అని చెప్పేసి మీరు అన్నారు. ఆ సస్పెండ్ చేయడానికి ఎవరినైనా బాధ్యులను చేస్తారా, లేదంటే మీ స్వయంకృత అపరాధమే అని చెప్పేసి మీరు అనుకుంటారా? నేను ఈ రోజు వరకు రాజకీయాల్లో, నా చరిత్రలో, నా 25 ఏళ్ల జీవితంలో 18 సంవత్సరాల అపోజిషన్, 2 సంవత్సరాలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశాను, 5 సంవత్సరాలు చేయాల్సింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక ఎమ్మెల్సీ ఎన్నికలో గొర్రె హరిబాబు నాయుడు గెలుపుకి నేను కారణం అని చెప్పి నన్ను పాయింట్అవుట్ చేసి ధర్మాన ప్రసాద్ సస్పెండ్ చేయించాడు. అప్పుడు నేను భయపడలా, అప్పుడు నాకు చాలా చిన్న వయసు, అయినా నేను పాదయాత్ర చేశాను, ధర్మానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేశాను ఒంటరినే. ఆ తర్వాత కాలంలో కూడా సస్పెండ్ చేసిన తర్వాత ప్రజా ఉద్యమాల్లో చేరిపోయాను. పెద్ద ఉద్యమం చేసి థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాం. కేంద్ర ప్రభుత్వాన్ని కిందకి దించేటట్టు చేసి ఆ థర్మల్ పవర్ ప్లాంట్ని కాకరాపల్లిలో తరిమి కొట్టేటటువంటి ఉద్యమానికి నేపథ్యం వహించాను. ఈ అనుభవాలను నాకున్నాయి. సో వాళ్ళే ఇప్పుడు ఆనాడు కాంగ్రెస్లో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సూట్ కేసులు దొంగ అన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కోళ్ల ఫారం లాంటిది. కోళ్ల ఫారంలో కోళ్లని వానరే చంపించేస్తుంటాడు. వైసీపీలో కూడా ఇది ఒక కోళ్ల ఫారం లాంటిది, ఇక్కడ ఎవరికి లైఫ్ ఉండదని అన్నది ధర్మాన ప్రసాద్, నేనేమల్లా. ఆ ధర్మాన ప్రసాద్ ఈ పార్టీలోకి చేరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నన్ను సస్పెండ్ చేయడానికి కారకుడైన ధర్మాన ప్రసాదే ఈరోజు మళ్ళీ చేరి వాడి సోదరుడితో చేతులు కలిపి కృష్ణదాస్తో నన్ను సస్పెండ్ చేయించారు. ఇది కారణం. నా సస్పెన్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు కారణం కాదు. నన్ను ఆయన సస్పెండ్ చేయరు. చెయ్యాలి అనుకుంటే 22వ సంవత్సరంలోనే మా గొడవలన్నీ వారికి తెలుసు. నా పర్సనల్ ఇష్యూసే కారణమైతే 24లో మళ్ళీ నాకు టికెట్ ఇవ్వరు. పైగా గడచిన ఆగస్టు నెలలో నా ఇంటి వద్ద జరిగినటువంటి మా కుటుంబ గొడవల్లో ఆ రోజే సస్పెండ్ చేయాలి, అక్కడికి 8 నెలల తర్వాత సస్పెండ్ చేయరు ఆయన. ఇది కామన్ సెన్స్ పాయింట్. దీనికి ఏంటంటే కారణం మా జిల్లా నాయకత్వం. ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ వీళ్ళిద్దరూ అచ్చెన్నాయుడితో చేతులు కలపటం అన్నది, వాళ్ళ కుటుంబాలతో వీళ్ళకి స్నేహాలు అన్నది ఇప్పటి కాదు, గత 25-30 సంవత్సరాలుగా ఉంది. ఆ నేపథ్యాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ వస్తాను రాజకీయాల్లో. ఈ జిల్లాల్లో వాళ్ళ అంతర్గత రాజకీయాల్ని, అవగాహన రాజకీయాల్ని, కింజరాపు సోదరులు, ధర్మాన సోదరులు చేసే అంతర్గత రాజకీయాల్ని చీల్చి చెండాడటం నాకు అలవాటు. నన్ను వాళ్ళు హింసించారు, నేను వాళ్ళకి టార్గెట్ చేస్తాను. మళ్ళీ నన్ను హింసించారు, మళ్ళీ నేను వాళ్ళకి టార్గెట్ చేస్తాను. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. వ్యక్తిగత కారణం తప్ప ధర్మాన కృష్ణదాస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కదా, దమ్ముంటే మీడియా నుంచి నేను సవాల్ చేస్తున్నాను. క్రమశిక్షణ కమిటీకి అందిన పలు ఫిర్యాదుల మేరకు సస్పెండ్ చేశాను. ఏంటి ఆ ఫిర్యాదు చెప్పమనంటే, నీలాగా ఇసుక దందా చేశానా, లంచాలు తీసుకున్నానా, భూ ఆక్రమణలు చేశానా, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగపరిచానా, చెప్పండి. ఆఫ్టర్ ఆల్ నా ఇంటి వ్యవహారం, మీకు లేవా వ్యవహారాలు? తీసేయమంటారా చిట్టాపదులన్నీ? తీసేస్తాను. తిక్క రేగిందంటే ప్రతి ఇద్దరు అన్నతమ్ముల తలకు చిట్టాపదులన్నీ కూడా క్లియర్గా చెప్పేస్తాను. ఇదే కారణం అయితే నాయకుడికి కారణాలు ఏమై ఉంటాయి? అక్రమ సంపాదనలు, దోపిడీలు, భూకబ్జాలు, అధికార దుర్వినియోగాలు చేసేటప్పుడు ఎస్ అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. అదేది లేదే. వ్యక్తిగత కారణానికి అసందర్భంలో, సందర్భం కాని సమయంలో నన్ను ముద్దాయం చేసి నన్ను సస్పెండ్ చేశారు. ఓకే, సస్పెండ్ చేయటం నా వాయిస్ ఇంకా డబుల్ స్ట్రెంగ్త్ అయింది, ఇంకా బలపడింది, ఇంకా గట్టిగా మాట్లాడతాను. ఒంటరి పోరు నాకు ఎప్పుడూ అలవాటే. పాదయాత్ర చేసిన రోజు, ఉద్యమాలు చేసిన రోజు నాకు వెనక పార్టీలు లేవు, ఒంటరిగానే చేశాను. ఇప్పుడు చేస్తా. ఈ జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ అంటే ఏంటో, వాడికి ఉన్న ప్రజల్లో ఉన్న శక్తి ఏంటో, బలం ఏంటో నిరూపిస్తా 29 ఎన్నికల్లో. నెక్స్ట్ కింజరాపు ఫ్యామిలీ కావచ్చు, లేదంటే ధర్మాన్ ఫ్యామిలీ కావచ్చు, మిమ్మల్ని టార్గెట్ చేసి ఇద్దరు కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? నేను వాళ్ళ తాలూకు అఘాయిత్యాలని ప్రశ్నిస్తాను కాబట్టి. ఇప్పుడు కింజరాపు హరిప్రసాద్ అనేవాడు సాక్షాత్ శాశ్వత రైస్ మిల్లర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు ఆయన ఎందుకు ఉండాలి? రైస్ మిల్లర్స్లో ఒకళ్ళు ఉండాలి కదా అని నేను గట్టిగా మాట్లాడాను. కానీ కృష్ణదాస్ వెళ్ళి ఆయనకి మద్దతు పలికి ఆయనకి చేశాడు. అంతే. మాది ఇక్కడ పార్టీలు ఉండవు, కులం, చుట్టరికాలు, స్నేహాలు. ఇప్పుడు ధర్మాన ప్రసాద్ ఒక లేఅవుట్ ఉంది, చాలా పెద్ద లేఅవుట్ శ్రీకాకుళంలో మెడికల్ కాలేజ్ వెనకాల.
ఆ లేఅవుట్ వైసీపీ సమయంలోనే ఆయన రెడీ చేశాడు, కొంత భూమిని కూడా ఆక్రమించాడు. ఆ లేఅవుట్కి ఇప్పుడు అచ్చెన్నాయుడు 2.5 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు వేశాడు. అంతేకాదు, ఈ కెమెరాని ఇలా పట్టుకుని టెక్కలు వెళ్ళండి ఒకసారి. ఇక్కడ వీళ్ళు స్వర్ణకారులు ఒక స్థలం ఉంది. ఆ స్థలం నాకు తెలిసి 40 కోట్లు అవుతుంది, టెక్కలి నడిబొడ్డులో. దానికి నేను దాన్ని గడిచిన కాలంలో నేను ఎమ్మెల్సీగా అధికారంలో ఉండేటప్పుడు జేసీ సుమిత్ గారితో అవన్నీ పరిశీలించి, ఇది స్వర్ణకారులకు సంబంధించిన ల్యాండ్, ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్, ఇది అంటే ప్రభుత్వానికే చెందుతుంది కాబట్టి దీనికి ఫెన్సింగ్ వేసి ఆయన ప్రొటెక్ట్ చేశారు. ఒక కలెక్టర్ ప్రొటెక్ట్ చేస్తే, ఒక కలెక్టర్ 22A పెడితే 22A నుంచి ఇప్పుడు బయటకు ఎలా వచ్చింది? ఇది నా ప్రశ్న. 22A నుంచి బయటకు తీసిన మహానుభావుడు ఎవడు? గ్రేట్ ధర్మాన ప్రసాద్, ఇప్పుడు అధికారంలో ఉన్న అచ్చెన్నాయుడు. ఇదే అచ్చెన్నాయుడు ఏమన్నాడంటే, ఆ ల్యాండ్ నేను ప్రొటెక్ట్ చేస్తాను, ఎన్నికైన మరుక్షణం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఆ ల్యాండ్లో ప్రభుత్వ ఆఫీసులు నిర్మాణం చేస్తాను, అది ప్రజలకే అంకితం చేస్తానంటే చాలా సంతోషించాను. ఎస్, నా ప్రత్యర్థి అయినప్పటికీ అచ్చెన్నాయుడు ఈ మాట అంటే నేను అనుకున్నాను, ఇంతవరకు నేను ప్రొటెక్ట్ చేశాను ఈ భూమిని, మరి ఇదే ఆస్తిని, 40 కోట్ల రూపాయల ఆస్తిని అచ్చెన్నాయుడు కూడా ప్రొటెక్ట్ చేస్తామంటాడు. బ్యాష్ అనుకున్నాను. కానీ కట్ చేస్తే సంవత్సరం అయినప్పటికీ మనుషులకి ఎవరికి కనబడటానికి వీలు లేకుండా 10 అడుగులు పైచిలకెత్తు గోడలు కట్టేసినారు. పిల్లి పాలు తాగేటప్పుడు ఎవ్వరూ చూడరనుకుంటుంది, కానీ అందరూ చూస్తారని పిల్లికి తెలియదేమో. మీరు కాంపౌండ్ వాల్స్ కడితే ఆ మధ్యలో ఉన్న స్థలం 40 కోట్ల పైచిలకు విలువైందని టెక్కల ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా మిస్టర్ ధర్మాన ప్రసాద్ అండ్ అచ్చెన్నాయుడు గారు? మీరిద్దరూ కలిసి ధర్మాన ప్రసాద్ పెట్టుబడి ఉంది కాదని ఇది ఇవ్వమనండి, కౌంటర్ ఇవ్వమనండి దమ్ముంటే. లేదు, ఇది అబద్ధం అని అనిపించుకుంటే కాంపౌండ్ వాల్స్ పడగొట్టమనండి, ప్రజలకి అంకితం చేయమనండి. నేను ఎలాగైతే ఆ స్థలాన్ని కాపాడానో, అమాయకులైనటువంటి స్వర్ణకారుల తలకి ఆస్తి అండి, అది ఇండస్ట్రియల్ ల్యాండ్ అండి, దాని మీద ప్రభుత్వ ఆఫీసులు కట్టండి, వద్దనట్లా మీరన్నట్టే చేయండి. అదేది లేకుండా ఆ స్థలానికి మీరిద్దరూ చేతులు కల్పిస్తే టెక్కల ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు, తాట తీస్తాను. ఎలా అది స్థలాన్ని దోపిడీ చేస్తారో నేను చూస్తాను. అవసరమైతే ఆ స్థలం ముందు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాను, వదిలే ప్రసక్తి లేదు. నా హెచ్చరిక. వెంటనే దీని మీద మళ్ళీ పూర్వస్థితి చేయాలని నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి. వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించే ఆలోచన పరిస్థితి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమం మీద దృష్టి పెట్టి ఆ భూమిని టెక్కల ప్రజలకే కేటాయించాలని, అది ప్రజలకు చెందిన ఆస్తిగా ఉంచాలని, దోపిడీలకు అవకాశం ఇవ్వద్దని కోరుకుంటున్నాను. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు అడిగారు వాళ్ళకి ఏంటి సంబంధం అని. మరి ఇది సంబంధం కదా, నేను ఆరోపిస్తున్నాను. రోడ్డు వేశారు కదా అచ్చెన్నాయుడు, ఆరోపిస్తున్నాను. కాదని చెప్పమనండి, లేకపోతే ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. నేను ఆరోపిస్తున్న దానిలో ఇవే కాదు, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ అవగాహనకు సంబంధించి. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు అచ్చెన్నాయుడిని కాపాడుకుంటారు, అచ్చెన్నాయుడు ధర్మాన ప్రసాద్ని కాపాడుకుంటారని మీరు చెప్తున్నారు. అలా కాపాడుకునేటప్పుడు కానీ చంద్రబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళకే ఎందుకు పెద్దపీట వేస్తున్నారు? వాళ్ళు నిజంగా పార్టీని డెవలప్ చేసే వాళ్ళు అయితేనే కదా వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇస్తారు. మీలాంటి వాళ్ళని కాదని చెప్పి వాళ్ళకే ఎందుకు పెద్దపీట వేస్తున్నారు? అదే కదా రాజకీయాల్లో. మొన్నను అచ్చెన్నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డిని 1000 అడుగులు గొయ్యి తవ్వి పాతేస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక రకంగా చంపేస్తాను అన్నది కదా. నా నరాలు అయితే తెగిపోయింది, చాలా బాధపడతాను. కానీ ధర్మాన ప్రసాద్ కౌంటర్ ఇవ్వలేదే, జిల్లా అధ్యక్షుడు మరి కృష్ణదాస్ కౌంటర్ ఇవ్వలేదే, మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కౌంటర్ ఇవ్వలేదే, మొత్తంగా పార్టీ నుంచి ఎవడు కౌంటర్ ఇవ్వలేదే. ఏమంటారు దీనికి? మరి నాయకత్వాలు ఎందుకు గుర్తిస్తున్నాయంటే కొన్నిసార్లు కాలం వల్ల నడుస్తుంది. ఆ కాలం నడుస్తుండేటప్పుడు అందరూ నోరు మూసుకుంటే వ్యవస్థలు ఎడిపోవాలి. కాబట్టి నాలాంటి వాడు నోరు తెరుస్తాడు. నా వాయిస్కి ఓ గుర్తింపు వస్తుంది, నా వాయిస్కి విలువలు తెలుస్తాయి, నా వాయిస్లో కూడా మీనింగ్ ఏంటో ప్రజలకు తెలుసు, టెక్కల ప్రజలకు, అధిష్టానాలకు కూడా త్వరలో అర్థం అవుతాయి. ఇది చూస్తున్నారు కదా, దువ్వాడ శ్రీనివాస్ గారు, అచ్చెన్నాయుడు లేదంటే ధర్మాన ప్రసాదరావు కలిసి ఆమె చేసిన కుట్రలో భాగంగానే నేను రాజకీయంగా కొంత వెనకబడ్డానని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రజల కోసం ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను, పోరాడుతూనే ఉంటానని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.